అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు తరగతులు మారుతారు, ప్రకృతి ఋతువులను మారుస్తుంది. కానీ మరి పిండి వంటలు ప్రసాదాలు రుచి మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ రుచి ఆ శుచి అద్భుతంగా ఉంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మరి ఇప్పుడు పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయారావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. థ్యాంక్ యూ. సో ఈ రోజు మాకు ఎలాంటి వంటలు పరిచయం చేస్తున్నారు మీరు? ఈ రోజు ఏంటంటే బీహారీ స్వీట్ అన్నమాట. వాళ్ళు పండగలకు తయారు చేస్తారు. గుణ గుణ కమల్ హాసన్ గారి సినిమా ఉంది కదా, వాళ్ళు గుణ అని పిలుస్తారేమో కదా. సో వాళ్ళ లాంగ్వేజ్ లో గుణ అంటే ఏంటో మరి తెలీదు. స్వీట్ పేరు అనమాట. ఓహో, ఈ మధ్య అంతా నిజమే సినిమా ఇండస్ట్రీతో పాటు అంతా బీహార్ నామం జపిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ఈ గుణ అంటే ఏంటి, దీని గొప్పతనం ఎందుకు చేస్తారు? అంటే పండగకి ఇప్పుడు స్పెషల్ గా తయారు చేస్తారు పిండి వంటల్లో. పిండి వంటల్లో ఇది ఒకటి. మళ్ళీ ప్రసాదంగా కూడా పెడతారు. ప్రసాదం అంటే దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు, పిండి వంటగా చేసుకోవచ్చు మనం. ఓకే. సో మరి గుణ స్వీట్ కి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తారా? చూద్దాం. గుణ స్వీట్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పంచదార, నూనె, మైదా, గోధుమ పిండి, నెయ్యి కలిపిన మిశ్రమం. మరి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదమ్మా. మరి ఆ గుణ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారా? చూపిస్తా. ఓకే. ముందుగా ఏంటంటే మనం ఒక గంట ముందు మైదా పిండి, గోధుమ పిండి, నెయ్యి వేసేసి అంటే వాటర్ లేకుండా కలపాలా? లేదు, వాటర్ కంపల్సరీ. అవి మిక్స్ చేసిన తర్వాత వాటర్ ఎంత కావాలో అంత తగినంత వేసి పిండి తడి పెట్టుకుందాం. ఏదండి? సో మనం గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే కనుక మైదా పిండి కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని రెండిట్లో కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసి తర్వాత సరిపడినంత వాటర్ వేసి మిక్స్ చేసి ఒక 1 hour ముందు నానపెట్టుకున్న తర్వాత ఈ గుణ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇదైతే చక్కగా నానిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఇదేంటంటే వాళ్ళు కొంచెం మొత్తం మైదా పిండితో కూడా తయారు చేస్తారు, కానీ మనం కొంచెం గోధుమ పిండి మైదా ఎక్కువ తినరు కాబట్టి అందుకని మనం హాఫ్ పెట్టి. ఓకే. అది సో ఇప్పుడు అది మనం ముద్దల్లా చేసుకోవాలా? అవునమ్మా. ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని మన పూరి మాదిరిగా వస్తుంది ఒక ప్లేట్ ఇచ్చి. సో మైదా కూడా ఉంది కాబట్టి బాగా సాఫ్ట్ అయిపోతుంది కదా. సాఫ్ట్ అయిపోతుంది. అందులో 1 hour నానబెట్టాం కదా, ఇంకా మంచి సాఫ్ట్ వచ్చింది బాగా. కానీ మూత పెట్టేయాలి చక్కగా, లేకపోతే తడి బట్టతో కవర్ చేయాలి. ఓకే. లేదంటే మళ్ళీ డ్రై అయిపోతుంది. అలా డ్రై అయినప్పుడు కొంచెం వాటర్ ఏమన్నా అంటే వాటర్ అక్కర్లేదు, కొంచెం ఆయిల్ లేదన్నా చేసేసుకుని సరిపోతుంది. అంతే. తడి చేసేసుకుంటే ఆయిల్, వాటర్ ఎందుకంటే మళ్ళీ కొంచెం అటు ఇటు పడితే మళ్ళీ పలుసగా అయిపోతుంది. కొంచెం ఆయిల్ చేతికి అనుకోని మనం మళ్ళీ ముద్దను కలిపేస్తే సరిపోతుంది. అంతే. సో మైదా కాబట్టి మనం ఎంత పలుచగానే చేసుకోవచ్చు కదా, రెండు కలిసాయి కదా. అవును. మ్యాక్స్ థిక్నెస్ లేకుండా వస్తుంది. జనరల్ గా ఓన్లీ గోధుమ పిండి అయితే కొంచెం థిక్ వస్తుంది కదా, మైదా కూడా ఉంది కాబట్టి కొంచెం పలుచగా చేసుకోవచ్చు. వీళ్ళున్నంత పలుచగా చేసి. నైఫ్ ఇవ్వనా? దీనికి కటోరీస్ అలాంటివి దీనికి అవసరం లేదమ్మా. ఇది ఒక రకం, అన్ని రకరకాలు కదా. అవును, ఒక్కొక్క స్టైల్ ఉంటది, ప్రిపరేషన్ తేడా ఉంటుంది, టేస్ట్ తేడా ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ తేడా ఉంటాయి. రిబ్బన్స్ లా కట్ చేస్తున్నారు కదా. ఓకే. అంటే మళ్ళీ మనకి చిన్న చిన్న స్క్వేర్ డైమండ్ అవి రావు? రావు. ఇది వేరుగా వస్తాయి చూడు. ఇంకా ఇప్పుడే అయిపోలా, ఇంకా ఇప్పుడే ఉంది, ముందు ఇంకా ప్రాసెస్ అంటారా? ఇదొక వెరైటీ. అదే అనుకున్నా, రిబ్బన్ అంటే చాలా లాంగ్ ఉంటుంది కదా, కట్ అవుతాయి అని. మేబీ ఇంకా ప్రాసెస్ ఉంది. అదే ఇప్పుడు ఇలా చేసాం కదా. ఇదేంటంటే ఇప్పుడు ఇలాగనమాట, రింగ్ మాదిరి చేయాలి. ఇలాగా ఇంతే. ఓకే. జాయింట్ చేసి ఫింగర్స్, ఇదివరకు గోల్డ్ ఫింగర్స్ అని పిల్లలు కట్ వేయించుకునేవాళ్ళం, జ్ఞాపకం ఉందా? అవును. ఇలా ఇలాగ అన్ని చేసి పెట్టేసుకో. ఓకే. మనం ఫింగర్ తో దీన్ని రోల్ చేసి కట్ చేసేసుకోవాలి. ఇలా ముందు ప్రెస్ చేయాలి, టచ్ చేసి ఇది ఇక్కడ కట్ చేయాలి. ఓకే. అలాగా అన్ని చేసి. నాకు కూడా వచ్చింది. గుడ్. ఇంకేం మరి, మంచిది. అన్ని అలా చేసి పెట్టుకో. అంతే. ఈ లోపల పాకం పెట్టేసుకుందాం. అంటే ఇవి అంటే చిన్న చిన్న చేసుకోవాలి కాబట్టి టైం తీసుకుంటాం, అందుకని పాకం కూడా పెట్టాం.
సో ఆయిల్ అవుతూ ఉంటుంది, పాకం కూడా పెట్టేద్దామా? సో అది ఎలాగో ఆరటానికి కూడా టైం పడుతుంది కాబట్టి. సో ఇది సరిపోతుంది కదమ్మా షుగర్? చాలు, నీళ్ళు వేసేమ్మా. వాటర్ అయినా కొద్దిగా చూడండి వాటర్. చాలు చాలు చాలా చాలు, మళ్ళీ లేట్ అవుతుంది. ఇప్పుడు అది పంచదార పాకం వచ్చే లోపల మనం ఇవి కొన్ని తయారు చేసుకుందాం. ఒక 5 నిమిషాలు పడుతుంది. ఆయిల్ కూడా హీట్ ఆయిల్ హీట్ అవుతుంది, అది పాకం తయారు. ఒక దెబ్బకి 3 పనులు అయిపోతాయి అనమాట. ఆయిల్ హీట్ అవుతుంది, పాకం రెడీ అయిపోతుంది, అది రోల్స్ చేసుకోవడం కూడా అయిపోతుంది ఒక 5 minutes లో. సో ఏదైతే మనం ఫింగర్ తో మేడం చూపించారో అదే టైప్ లో మనం ప్రిపేర్ అన్ని రోల్స్ కూడా అలా చేసేసుకొని ఫ్రై చేసుకోవడం, పాకంలో వేసుకోవడం అనమాట. సో ఇవన్నీ మరి ప్రిపేర్ చేద్దామా సోని? ఇప్పుడు ఇలాగ అన్ని తయారు చేసేసాం. ఇప్పుడు ఫ్రై చేసేసుకోవడమే కదా? అంతేమ్మా. ఇది చూడండి, షుగర్ సిరప్ సరిపోతుందా? ఇంకొంచెం ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇంకొంచెం తీగ లాగా వస్తుంది చూడు, పాకం రావాలి, ఆపేసేస్తాం. ఇవి డబుల్ ఉంటాయి కదా, నిదానంగా వేగుతాయి. పిల్లలకి బాగా పొంగుతున్నాయి చక్కగా, చూడటానికి భలే ఉంటాయి. పిల్లలు అది గోల్డ్ ఫింగర్స్ అవి ఫ్రై చేసుకుంటారు కదా. అయ్యి ఇప్పుడు ఇలాగ అన్ని వేసుకొని ఫ్రై చేయాలి. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇది చూడనమ్మా, ఈ సిరప్ సరిపోతుంది. ఆఫ్ చేయమా, మరి ఎక్కువైనా బాగలేదు. అదే ఆ వేడికే అయిపోతుంది, చక్కగా అయిపోతుంది. జనరల్ అదంతా ఫ్రై అయితే చాలా మంచి కలర్ రావాలంటారా? లేదు, ఇలా కలర్ కూడా వచ్చాయి కదా, బాగా క్రిస్ప్ గా రావాలి మెయిన్. అంటే ఒకసారి మనం అది చుట్టినప్పుడు డబల్ లేయర్ వచ్చింది కదా, అక్కడ కొంచెం మనం బాయిల్ అయ్యేటట్లు చూసుకోవాలి. అంతే, వేడి ఫ్రై అవ్వాలి. ఇవి వేయనా? వేసి గునా స్వీట్ రెడీ అయిపోతుంది. రెడీ. ఇవి జస్ట్ ఒకసారి ఇట్లా మనం తీసేయడం, డిప్ చేసి తీసేయండి. ఇందులో తీస్తే సో పాకం కూడా బాగా పట్టేసింది. మరి ఎక్కువసేపు ఉంచినా మెత్తగా అయిపోతాయి కదమ్మా? అవును, చాలు. ఇలా వేసి తీసేస్తే చాలు, సరిపోతుంది. అంటే కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం దానిలో ఇంకా సేపు ఉంచవచ్చు. ఎలాగో మనం ఇలా పిండి ముద్ద కలుపుకున్నప్పుడు కూడా షుగర్ వేస్ట్ చేసేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, కానీ ఇదొక రుచి. పాకంలో వేసి తీసింది వేరే. ఎక్కువ కావాలంటే 2 చేసుకోవచ్చు. ఇప్పుడు అందరు తగ్గించేస్తారు, ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం అని మానేసారు. అవును. సో ఇలా తీసేసుకుంటే సరిపోతుంది మొత్తం. మరి ఎక్కువసేపు ఉంచినా ఎక్కువ మెత్తగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ సర్వింగ్ ప్లేట్ లో షిఫ్ట్ చేసుకుందాం. ఇవి నిల్వ ఉంటాయి కూడా కదా, అందుకే నిల్వ పిండి వంట. ఎన్ని రోజులు ఉంటాం? ఒక 1 month ఈజీగా. సో మొత్తం కూడా రెడీ అయిపోయాయి, అన్ని రెడీ అయిపోయాయి. ఇంకా టేస్ట్ చూడ ఆలస్యం అంతే. ఈలోపు మీరు ఇచ్చే గ్యాప్ లో పాకం కూడా బాగా కలిసిపోతుంది కదా, పట్టేస్తుంది దీనికి. ఇప్పుడు ఎంత ఈజీగా తయారు చేసుకునే గుణా స్వీట్ తయారైపోయింది. బీహారీ వాళ్ళు చేస్తారు, అవన్నీ టేస్ట్ చూడు. సో చూస్తున్నారు కదండి, గుణా స్వీట్స్ అండ్ బీహారీ స్పెషల్ అండ్ పేరే చాలా బాగుంది కదా, అండ్ స్వీట్స్ ఇంకా బాగున్నాయి. అండ్ స్పెషల్లీ సమ్మర్ కాబట్టి పిల్లలు మమ్మీ అది కావాలి, మమ్మీ ఇది కావాలి, మమ్మీ ఏమున్నాయని ఇలా హల్లర్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మదర్స్ మాత్రం ఎప్పుడు కంగారు పడుతూనే ఉంటారు, వాళ్ళకి ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎలా తినిపించాలి అని. బట్ ఇలాంటివి అంటే ఒక 4-5 రకాలు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, రోజుకో రకం పెట్టచ్చు అనమాట వాళ్ళకి. దాంట్లో ఇది ఒక స్పెషల్ పిండి వంట అవుతుంది. సో డెఫినెట్ గా ఒక మంచి స్వీట్ పిండి వంట, ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బాగుంది కదా షేప్? బాగా క్రిస్ప్ గా వచ్చాయి కదా, కొంచెం క్రిస్పీగా, కొంచెం మెత్తగా, సాఫ్ట్ గా, తీయగా, అన్ని రకాలు. ఓవరాల్ గా స్వీట్ అయితే ఇన్ని రకాలుగా ఉంది కదా, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అంటే క్రిస్పీగా అనిపిస్తుంది మీరు అన్నట్లు, సాఫ్ట్ గా ఉంది, మెత్తగా గొంతులోకి జారిపోతుంది అంటే సూపర్ ఉంది అనమాట మొత్తానికి. చాలా బాగుంది. సో చాలా బాగుందండి. తప్పకుండా ఈ గుణా స్వీట్ ని మీరు కూడా ట్రై చేయండి. సో మరి గుణా స్వీట్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దామా? గుణా స్వీట్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
పంచదార, నూనె, మైదా, గోధుమ పిండి, నెయ్యి కలిపిన మిశ్రమం. గునా స్వీట్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పూరీలా తయారు చేసుకుని రిబ్బన్స్ లా కట్ చేసి రౌండ్ గా చేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేయాలి. అలాగే మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పంచదార వేసి తగినంత వాటర్ వేసి పాకంలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కాక మనం తయారు చేసుకున్న రోల్స్ ని ఆయిల్ లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలో డిప్ చేసుకుని తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గునా స్వీట్స్ రెడీ. సో గునా స్వీట్ అదిరిపోయిందమ్మా. సో అంటే జనరలీ పిండి వంట కూడా మనం రకరకాలుగా ఎన్ని రకాల ఆలోచనలు బట్టి ప్రాంతాలను బట్టి ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి కాబట్టి అండ్ ఇది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. సో ఇప్పుడు మరి ప్రసాదం ఏం పరిచయం చేస్తున్నారు? ఇప్పుడు మెదువడ, తమిళనాడు. సో తమిళనాడు మెదువడ. మెదువడ అంటే మనం పప్పుతోనే తయారు చేస్తారు కానీ ప్రాసెస్ కొంచెం వేరు ఉంటదేమో కదా, కొద్దిగా మిక్సింగ్ తేడా ఉంటుంది. ఓకే, మెదువడ. మెదువడ. సో మరి మెదువడకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెదువడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టి గ్రైండ్ చేసిన మినపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, నూనె. సో మెదువడకి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. నూనె పెట్టేసుకుందాం, ఆయిల్ పెడదామా? ఇప్పుడు ఇదేంటంటే మినపప్పు తీసుకొని మనం గుండిపప్పు తీసుకుంటే బాగా బొరుసు వస్తుంది. అది తీసుకొని 4 గంటలు నానపెట్టేసి ఇలాగా మనం గ్రైండ్ చేసి పెట్టేసుకో. అంటే మినపప్పు ఇదే కదా, కొంచెం అందరికి తెలిసిన విషయమే. వాటర్ అది ఏం లేకుండా వేయాలి, కొద్దిగా వేయాలి, ఒక్క చుక్క. అలా నేనే ట్రై చేసి కొంచెం అట్లా వేస్తే గారెలు కని చేస్తే పునుగులు వేసుకోవాలి. అంతే, మరీ ఎక్కువ వేయకూడదమ్మా, కొంచెం అది తిరగడానికి సరిపడా వేయాలి, ఒక చుక్క వేయాలి. అంటే తీసినప్పుడు కూడా చక్కగా వడగట్టాలి. దీనికి సరిపడా ఉప్పు, జీలకర్ర, కరివేపాకు రెబ్బలు, పచ్చిమిర్చి, ఇంకా సన్నగా కూడా తరుక్కోవచ్చు. ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయ వేస్తారు, దీనిలో వేస్తారు, మెదువడలో వేస్తారు. కొంచెం ఎక్కువ వేస్తారు, చాలు 2-3 చాలు. అంతే. కొత్తిమీర, అల్లం, మిరియాలు. ఓకే, అన్ని వేసి మిక్స్ చేయడమే. సో చూస్తున్నారు కదండి, మనం మినపప్పు పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిరపకాయలు, అలాగే మిరియాలు, కొత్తిమీర ఇలా వేసుకోవాలన్నమాట, అండ్ కరివేపాకు కూడా. సో జనరల్ గా మనం వడలో అంటే లైక్ ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర అలా వేస్తూ ఉంటాము. బట్ దీంట్లో మనం స్పెషల్ గా వేసింది ఎండుమిరపకాయలు, అలాగే మిరియాలు, అల్లం కూడా. అల్లం కొంతమంది వేసుకుంటారు. సో అవన్నీ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి కదా. అవునమ్మా. ఓకే, మిక్స్ చేసుకుని ఇంకా మనం వేసేసుకోవడం. సో ఆయిల్ హీట్ అయింది కదా, వేసేద్దాం. ఓకే, సో ఇంక మనం వడల్లాగా చేసుకొని వేసేయడమే. అంతే. అంటే మెదువడ అన్నారు కదా, అది తమిళనాడు. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది? అక్కడ మెడ్రాస్. మీరు మెడ్రాస్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నారా? ఓకే, అదే మెదువడ అని ఇప్పుడు మనం మినపవడనే వాళ్ళు అంటారు. దానిలో ఇవన్నీ వేస్తారు అన్నమాట. ఓకే, అంటే ఈ ప్రాసెస్ మినపప్పుతోనేమో పెసరపప్పు అలా కూడా ఏమైనా చేయొచ్చా? అంటే ఇక మనం చేసుకోవచ్చు కానీ వాళ్ళు చేసింది చూడలేదు. ఓకే, మన ఇష్టం, అది ఏదైనా చేసుకోవచ్చు. సో అంటే వడలు ఏ దేవుడికి నైవేద్యం పెడతారు? అందరికి పెడతారు. అంటే అమ్మవారికి అయితే ఇట్లా మాల్లాగా వేస్తారు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. వడమాల వేస్తారు. అవును, ఆంజనేయ స్వామి కూడా వేస్తారు. సో ఇవి అయిపోయినట్లు తీస్తాను. ఇంకొంచెం ఎర్ర కావాలి, కొంచెం లైట్ గా రెడ్ గా రావాలి. అంటే మామూలుగా కాకుండా ఇవి కొంచెం పొంగుతున్నట్లు వస్తుంది, బాగా పొంగినాయి. అవును, అంటే అది మినపప్పులో కాదు, మనం చేసేదాన్ని బట్టి తేడా ఉంటుంది కదా. అండ్ స్పెషల్లీ భక్తితో చేసినాం కాబట్టి ఇంకా బాగా వస్తుంది, డబల్ అవుతున్నాయి. ఎంతైనా ఇంట్లో మనం ఇంత పులిహార చేసుకున్న కష్టమే, అదే దేవుడి గుడికి వెళ్ళి ఇంత ప్రసాదం తింటే ఎంత రుచిగా ఉంటది కదా. చాలా బాగుంది. సో
అంటే జనరల్ గా తమిళియన్స్ అందరూ కూడా ఎక్కువ ఇడ్లీ సాంబార్ ఇలా తింటూ ఉంటారు కదా. సో మరి దేవుడికి ఏమో మధురవడ బాగా ఫేమస్ ఏమో కదా, మధువడ. మెదువడ ఆ పేర్లు కష్టమే. మెదువడ నేను మధురవడ అన్న, అంటే మధురంగా ఉంటుందని తింటే. అదేలే, అంటే మనం రెగ్యులర్ గా తింటూనే ఉంటాం కానీ వడలో వీటిలో కొంచెం ఇంగ్రీడియంట్స్ మనం మిరియాలు వేయం, మనం చేసుకునే దాంట్లో మిరియాలు వేయము, అల్లం కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు, ఎండు మిరపకాయలు వేయరు అసలే. సో అవి ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం స్పెషల్ అన్నమాట. అండ్ బాగా పేస్ట్ లాగా మనం మెత్తగా చేసేసుకున్నాం కాబట్టి. అంతే, పేస్ట్ అంటే మరీ ఇది కాదు, మరీ కాదు, కొంచెం కంపేర్ టు మన రెగ్యులర్ గా చేసుకునే దానికన్నా కొంచెం మెత్తగా. సో వడలు నాకే కాదనమాట, దేవుడికి కూడా బాగానే ఇష్టం, అందుకే భలే వచ్చేసాయి. ఇంకా నైవేద్య పాత్రలోకి షిఫ్ట్ చేసుకోవడమే కదమ్మా. యాజ్ యూజువల్ నైవేద్యం కాబట్టి కొంచెం నైవేద్యం. రెడీ అయినా? మెదువడ రెడీ అయిపోయింది. ఇంకా స్వామివారికి అంటే ఏ దేవుడికైనా పెట్టచ్చు, అందుకని మనం దేవుడు అని చెప్పేద్దాం. దేవుడికైనా దేవుళ్ళకి ప్రసాదం. అవును, సో అందరూ ఒకళ్ళే కదా, మనం అనుకుంటాం కానీ వేరుగా రూపాలు గానీ అందరూ ఒకటే. ఎస్, ఆల్ దేవుడు రెడీగా ఉన్నారు, నేను కూడా రెడీగా ఉన్నాను నైవేద్యం పెట్టేయడానికి. అండ్ ఇప్పుడు మనం నైవేద్యం పెట్టేద్దామమ్మా. పెట్టే నేను దేవుడు ఏం కోరుకున్నాను తెలుసా, మీరు ఇలాంటి గుమ్ముగుమ్మలాడే రుచికరమైన వంటకాలు ఇంకా 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 చేస్తూ నాకు పెడుతూ ఉండాలి. అవునా? అబ్బా చాలా సంతోషం. అయితే నేను కోరికలు తీరుస్తాను. సూపర్ గా, అంతే కదా, అమ్మున్నదే కోరికలు తీరుస్తుంది. అదేగా మరి, కరెక్టే. సో ఎన్నైనా సరే. థ్యాంక్ యూ. చూసారు కదా, అలా మనం రెండు చెప్తున్నాం అనుకోండి, రోజు మనకి ఇంకా బాగా చేసి పెడతాం. సో ఎనీవేస్, దేవుళ్ళందరికీ ఇష్టమైన అండ్ తమిళనాడు స్పెషల్ ప్రసాదం నైవేద్యం మెదువడ రెడీ అయిపోయింది. సో అక్కడ స్వీకరించేశారు, ఇక్కడ నా టైం వచ్చింది అనమాట. సో మన ఏవైతే లేట్ చేయకుండా ఈ మెదువడ రెగ్యులర్ వడ మనం చాలా తింటుంటాం కదా, తమిళనాడు స్పెషల్ వడ ఎలా ఉందో చూద్దాం. బాగుంది. ఇది స్పెషల్ ఎండుమిరపకాయలు అండ్ మిరియాలు, ఆ రెండు ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. అండ్ ఇంకా మనం సన్న సన్నగా కట్ చేసి వేసుకున్నా కూడా ఇంకా బాగా అన్ని పంట కిందకి వస్తే చాలా బాగుంది. అండ్ ప్రసాదం కాబట్టి చాలా పద్ధతిగా చెప్పాలి కాబట్టి ఈ మాత్రమే చెప్తున్నా, లేదు ఇది పిండి వంట అయితే ఇంకో రకంగా చెప్పేదాన్ని, బట్ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. సో ఇలాంటివి అంటే మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం, స్వామివారికి కూడా రకరకాలు తినాలనిపిస్తుంది కదా, రకరకాలు చేసి పెట్టాలి కదా, అందులో ఇది కూడా ఒక చక్కటి రుచికరమైన నైవేద్యం అనమాట. మరి మెదువడ ఇంత టేస్టీగా ఉంది కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మెదువడకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. మెదువడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టి గ్రైండ్ చేసిన మినపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, నూనె. మెదువడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి. ముందుగానే నానబెట్టి గ్రైండ్ చేసిన మినపప్పులో ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కొత్తిమీర, అల్లం, మిరియాలు వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టాలి. ఆయిల్ వేడైన తర్వాత వడల్లా చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్లోకి తీసుకుని ఆ తర్వాత నైవేద్యపు పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, భగవంతుడికి ఎంతో ఇష్టమైన మెదువడ రెడీ. ఇది మామూలు మెదువడ కాదండి, ఆ దేవుడు సైతం భలే అనే మెదువడ. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అంటే మీరు అలా వెళ్తూ ఉండండి అప్పుడప్పుడు ట్రిప్స్ కి. చాలా వరకు తిరిగేసే వచ్చాను కదా, అందుకే మాకు మీ ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఆ రాష్ట్రం అనే భేదాలు లేకుండా హ్యాపీగా తినేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా బాగుంది, నైవేద్యం బాగుంది, అలాగే పిండి వంట కూడా గుణ స్వీట్స్ బాగున్నాయి కదా. సో సూపర్ అన్నమాట. గుణ సినిమా ఎంత హిట్ అయిందో మన ఈ పిండి వంట కూడా అంతే హిట్. సో రెండు కూడా అదిరిపోయాయి. చక్కటి నైవేద్యం అలాగే పిండి వంట మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో మేం పరిచయం చేసిన రుచికరమైన వంటకాలు మీరు చూడటం మిస్ అయితే కనుక లాగిన్ అవ్వండి www.youtube.com/etvabhiruchi, అలాగే www.facebook.com/etvabhiruchi. సో ఎస్, చూసారు కదా ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో గుణ స్వీట్స్ అండ్ అలాగే మెదు వడలు రెండు కూడా చాలా రుచిగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చేస్తారు కదా. సో మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో రుచికరమైన వంటకాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.